దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్థమాలజీ. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిగా నిర్ణయిస్తూ పార్లమెంట్లోని ఉభయ సభల్లో బిల్లు పాస్ కావటం జరగగా ఈ సందర్భంగా దర్శి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ కు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి, అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ల ఆదేశాలతో రామచంద్రపురం సచివాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం, అలాగే క్యాండిల్స్ వెలిగించడం జరిగింది. కార్యక్రమంలో హరిత, స్థానిక అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది శాశ్వత రాజధానిగా ఆమోదం పొందిన తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ఆదేశాలతో, మరియు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో మనం ఇక్కడ దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో కేక్ కట్ చేసి దీపాలు వెలిగించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు గతంలో కూడా మనం రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు బిల్లు పాస్ చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఏకైక రాజధాని అమరావతి అని తీర్మానం చేసినందుకు గాను మన రాష్ట్ర ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రజలందరూ కూడా ఎవరైనా కానీ, స్టూడెంట్స్ని కానీ ఎవరైనా మీ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పుకునే ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దల సహకారం ఎంతైనా ఉందని తెలియపరుచుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మనందరం సచివాలయ సిబ్బందితోటి, అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, మన గ్రామంలో ఉన్న గ్రూప్ లీడర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా సంతోషంగా, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ డిపార్ట్మెంట్లు కలిసి అన్ని విషయాల్లో దీన్ని సంతోషంగా తెలియపరచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లిస్తున్నాను.